ఆయన్ని విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణు స్వరూపాయతే. దానం ఎలా చేయాలో చెప్తున్నారు పోతన గారు. విప్రాయ, ఓ బ్రాహ్మణుడా, ప్రకటే విప్రాయ విష్ణుస్వరూపాయతే, సాక్షాత్తు విష్ణుస్వరూపుడిగా నీకు దానం చేస్తున్నాను. భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచున్. 3 అడుగుల నేల నీకు ధారపోసేస్తున్నాను అని త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసే. బ్రహ్మ ప్రీతి పొందుగాక, బ్రహ్మము ప్రీతి పొందుగాక అంటూ నీటి ధార విడిచిపెట్టాడు. పోతన గారు అన్నారు, మునిజన నియమాధారను జనితాసుర యువతి నేత్ర జనకలధారన్ ధనుజేంద్ర నిరాధారను ఆ శ్రీ మహావిష్ణువు కొనియ బలి వివర్జిత ధారన్ అన్నారు. ఆ ధార నీటి ధార 3 అడుగులు ఇచ్చిన ధార కాదది. అది ధనుజేంద్ర నిరాధార, ఇంకా బలిచక్రవర్తి నిరాధారం అయిపోయేట్టుగా చెయ్యగలిగిన ధార. అది జనితాసుర యువతి నేత్ర జలకలధారన్, ఇంకా రాక్షసకాంతల కన్నుల వెంట ధారలు కారేటట్టు చేయగలిగిన ధార. మునులకు, సత్పురుషులకు, దేవేంద్రుడికి సుఖాన్ని ఇవ్వగలిగినటువంటి ధార. అటువంటి ధారని విష్ణువు గ్రహించారు అన్నారు. ఇప్పుడు 3 అడుగులు ఇచ్చేశాడు కదండి. బ్రతుకువచ్చుగాక బహువిధంబులనైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట మీరలేడు మానసనుడు అన్నాడు. అతిశయం ఇచ్చేశాడు 3 అడుగులు. ఇచ్చేస్తే ఆయన కొలిచి చూసుకోవాలిగా. వెంటనే ఆయన ఒక పాదంతో భూమినంతటినీ కొలిచేశాడు. ఒక పాదాన్ని పైకెత్తి ఆకాశ మండలాన్ని కొలవాలి. అది పైకి వెడుతున్నప్పుడు ఎలా పెరిగారో చెప్పవలసి వచ్చింది. ఆ పెరుగుతున్నప్పుడు పద్యం పడాలి. అది ఎంత కష్టపడితే పడుతుందండి. ఎన్ని పద్యాలు వేయాలి అక్కడ అసలు? పోతన గారి సహజ పాండిత్యం, మహానుభావుడికి రామచంద్రమూర్తి కృప. ఇంతంతై వటుడు ఇంతయై మరియు తానింతై అభోవీధిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యభృతోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి. ఇంత ఇప్పటికీ మనం ఎవరైనా పెరిగిపోతుంటే ఇంతంతై వటుడు ఇంతయై అంటాం. ఇంతంతై వటుడు ఇంతయై మరియు తానింతై అభోవీధిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై అలా పెరిగిపోతూ ఒక్కొక్క లోకాన్ని దాటి వెళ్ళిపోతూ కొలిచేస్తున్నారు. చిత్రం ఏమిటంటే అలా పెరిగిపోతున్నారంటే ఏమర్థం అవుతుంది? అందుకని పెరగకుండా ఉన్నదాన్ని ఒక దాన్ని చూపించి పెరుగుతున్న ఈయన్ని చూపించారు పోతన గారు. సూర్యబింబం ఆకాశంలో ఉంది, అది గుండ్రంగా ఉంది. వామనమూర్తి భూమి మీద ఇంతున్నారు. ఈయన పెరిగితే ఎలా ఉందో చూపించారు. రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సవర్ణ కేయూరమై చెవిమత్ కంకణమై కటిస్థల ముదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండము నిండితోంది. ఆ సూర్యబింబం ముందైన పెరుగుతుంటే రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రమై గొడుగులా ఉంది, ఇలా గుండ్రంగా. అన్ని గుండ్రాలే, మళ్ళీ సూర్యబింబం గుండ్రంగా ఉండేది గుండ్రంగానే కనపడాలి. ఉపమింప పాత్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతి గళాభరణమై సవర్ణ కేయూరమై చెవిమత్ కంకణమై కటిస్థలి ముదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై. ఆఖరికి ఆ సూర్యుడు అక్కడ వాడు గొడుగ్గా ఉన్నవాడు ఇక్కడికి పాదాల కిందకి పీఠంగా వచ్చాడు. అంటే ఈయన ఎలా పెరిగారో చూడండి. పదపీఠమై వటుడుతా బ్రహ్మాండము నిండుతోన్, బ్రహ్మాండాలన్నీ నిండిపోయి కొలిచేశాడు. 2వ పాదం కొలిచేస్తుంటే అబ్బో అందరూ ఉత్సాహపడిపోయి దేవతలందరూ బయటకు వచ్చారు. అబ్బా అబ్బా శ్రీమన్నారాయణుడి పాదం పైకొస్తోంది. ఈ గడబిడకి ఎక్కడో తపస్సమాధిలో ఉన్న బ్రహ్మగారు ఉలిక్కిపడి పైకి లేచి వచ్చారు. ఏమిట్రా ఈ అల్లరంతా మీదన్నారు. ఏమిటి అల్లరంటా ఏమిటి, నిన్ను కన్న తండ్రి నాభికమలంలోంచి పుట్టావుగా, అదిగో మీ నాన్నగారి పాదం వస్తోందన్నారు. నాన్నగారు వస్తే ఏం చేయాలి కొడుకు? నాన్నగారికి ఎదురెళ్ళి కాళ్ళు కడగాలి, అది పుత్రధర్మం. తండ్రికి ఎదురెళ్ళి నీళ్లు పట్టుకెళ్ళి కాళ్ళు కడగాలి. అది కానీ చెయ్యలేదనుకోండి కొడుకు, తండ్రి నిరసింపబడ్డాడు అని గుర్తు. అందుకని ఇప్పుడు ఆయన ఏం చేయాలి? గబగబా కాళ్ళు కడగాలి కదా. ఎదురెళ్ళడం మాట దేవుడు అనుకోకుండా నాన్నగారు వచ్చేసారు. అందుకని ఆయన ఏం చేశాడంటే తను పుట్టిల్లిదే నంచు ఆ బ్రహ్మగారు జలజాతాక్ష నుండు ఆ పాదములను గబగబా తన కమండలూదకములను చల్లించి తత్పాద చేచనముంచేస కమండలూదకములను చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించే దేవనదిగా విశ్వాత్మ కీర్తి ప్రభం. ఆ
ఆయన గబగబా పైకొచ్చేస్తున్నటువంటి పాదం మీద తన కమండలంలో ఉన్నటువంటి నీళ్లు పోసి కడిగేశాడు. కడిగేటప్పటికి బ్రహ్మగారి కమండలంలో నీళ్లు శ్రీమన్నారాయణుడి పాదం మీద పడి కడిగితే అది ఆకాశగంగగా ప్రవహించింది పైన. కాబట్టి తన పుట్టిల్లిద పొమ్మటంచునజుడు తన్నాభి పంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబుంగంచి తత్పాద శేచనముంచేస కమండలూదకములను చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్మ కీర్తి ప్రభన్. విశ్వాత్మకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క కీర్తి ప్రభల చేత సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారి కమండలంలోని నీటి చేత కడగబడినటువంటి ఆ పాదోదకం ఆకాశగంగగా ప్రవహించింది. బలిచక్రవర్తి మాట ఏమో గాని శంకరాచార్యులు వారు దీన్ని తీసుకుని అన్నారు, దివ్య ధునీమకరందే అన్నారు. అక్కడికి రండి, దానికోసం అంత దూరం వెళ్లాల్సి వచ్చింది. అయిపోయింది. దివ్య ధునీమకరందే, ఈశ్వర మీ పాదముల యందు ఆ దివ్య ధుని ఉన్నది. ఇప్పుడు ఎక్కడైనా ఆకాశగంగా అన్న శబ్దాన్ని ఆయన వాడారా? వాడలేదు. ఎందుకని? ఇది ఎక్కడ పుట్టిందో ఎలా పుట్టిందో మీరు మననం చెయ్యాలని. మీరు దానికోసం చదవాలి, వినాలి. వింటే మీ కార్యం పూర్ణమైపోతుంది. ఇది విన్నారనుకోండి, వామనమూర్తి కథ ఆకాశగంగ యొక్క ఉద్భవము విన్నంత మాత్రం చేత తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి. కాబట్టి ఇప్పుడు షట్పదీ వింటున్నటువంటి ప్రయత్నం ఏదుందో అది పూర్తవుతుంది. షట్పదీ ప్రయత్నం ఏమిటి? ఈశ్వరుణ్ణి చేరడమే. ఆ ప్రయత్నం పూర్తవడానికి శంకరాచార్యుల వారు అనుగ్రహించినటువంటి అద్భుతమైన తీరు. ఇప్పుడది దివ్య ధునీమకరందే. ఒక పద్మములో తేనె ఎలా ఉంటుందో అలా శ్రీపతి మీ పాదముల యందు మకరందముగా ఆకాశగంగ ఉన్నది. ఇప్పుడు ఈ ఆకాశగంగ ఉంటే మీకు వచ్చే ప్రయోజనం ఏమిటి? తేనె ఎక్కువ తాగారనుకోండి వేడి చేస్తుంది, తేనె ఎక్కువ తాగారనుకోండి మత్తు వస్తుంది, తేనె ఎక్కువ తాగారనుకోండి మగతొస్తుంది, తేనె ఎక్కువ తాగారనుకోండి అది వ్యసనం అవుతుంది. కానీ ఆకాశగంగలో మునిగిన, ఆకాశగంగ తాగిన, ఆకాశగంగని సేవించిన, ఆకాశగంగని తలుచుకున్న మీకు వెంటనే వచ్చేది ఏది అంటే ఈశ్వరుడి యొక్క కటాక్షమే కలుగుతుంది. శంకర భగవత్పాదులు భజగోవిందం చేస్తూ భగవద్గీత కించిదిదీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అన్నారు. భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకుని చదివిన కించిదీత గంగాజలలవ కణికాపీత, గంగానదీ జలములలో ఒక నీటి బొట్టుని తాగిన, గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ, మనసారా ఒక్కసారి మీరు శ్రీ మహావిష్ణువుని పూజించిన, సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ. యముడితోటి ఇంక చర్చ ఉండదు. చర్చ ఉండడం అంటే ఆయనతో మనకెందుకండి చర్చ? ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే ఆయన వచ్చి రమ్మంటాడు, మనమేమో ఇవ్వబాదు ఏంటంటే అప్పుడే రానండి అంటాం. అలా కుదరదులే అని ఆయన అంటాడు. ఈ చర్చ ఏముండదంటే మీరు మాట్లాడక్కర్లేదు, మీరు వాదులాడక్కర్లేదు. అంటే ఆయనతో వాదులాడక్కర్లేదంటే మిమ్మల్ని శివపార్షదులో విష్ణు పార్షదులో తీసుకెడతారని. అంత శక్తి కలిగినది గంగాజలలవ కణికాపీత. ఒక్క గంగ నీటి బొట్టు తాగితే చాలు. రామాయణంలో వాల్మీకి మహర్షి గంగావతరణం చెప్తూ ఓ మాట అంటారు, భవాంగపతి తంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు. అది గంగావతరణ సమయంలో పరమశివుడు యొక్క శరీరాన్ని తాకింది కాబట్టి పవిత్రమైనటువంటి గంగని ఒక్కసారి స్పృశిస్తే తాను ఊర్ధ్వలోకాలు పొందుతామని, పాపాలు పోతాయని అందులో మొరక వేశారు. భారతీయ ధర్మంలో, సనాతన ధర్మంలో గంగకి ఉన్నంత వైభవం మీకు ఏ నదికి లేదు. గంగ గంగే, గంగా స్నానమే. ప్రత్యేకించి కాశీగంగా అంటాం. కాశీగంగా అనేం లేదు, ఆ గంగే హరిద్వార్ వెళ్తే గంగ. మరి కాశీగంగని ఎందుకంటాం? గంగకి ప్రత్యేకత ఏమైనా ఉందా కాశీలో? ఇప్పుడు నేనున్నానండి, నేను కాకినాడ వెళ్తే ఓ ప్రత్యేకతను, హైదరాబాద్ వస్తే ఓ ప్రత్యేకత ఏమి ఉండవు, ఎప్పుడూ ఆ కోటేశ్వరరావే. ఆ గంగే హిమాలయాల్లో పుట్టింది, ఆ గంగే కాశీ వస్తుంది, ఆ గంగే త్రివేణి సంగమం దగ్గరికి ఎడుతుంది, ఆ గంగే హరిద్వార్ ఎడుతుంది. హరిద్వార్ గంగా, అలహాబాద్ గంగా అనరు, కాశీ గంగా అంటారు. ఎందుకనాలి? మీరు ఆలోచించండి. ఒక్కటే కారణం. కాశీ గంగా అని ఎందుకంటారో తెలుసా అండి? కాశీలో ఉన్న గంగ, కాశీ పట్టణమునందు ప్రవహిస్తున్నటువంటి గంగలో స్నానానికి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే,
గంగ ఉత్తర దిక్కున పడి బిందు సరోవరంలో దక్షిణ దిక్కుకి ప్రయాణం చేస్తుంది. మనందరం కూడా అనేక యోనులలోంచి బయటికి వచ్చి దక్షిణ దిక్కుకి ప్రయాణం చేస్తాం. దక్షిణ దిక్కుకి యమధర్మరాజు అధిదేవత. అంటే ఈ శరీరాలు పడిపోయి శ్మశానానికి వెళ్ళిపోతుంటాం, వెళ్ళిపోయి మళ్ళీ పుడుతుంటాం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి చేస్తూ ఒక మాట అంటారు, జనన మరణములు ఇటువంటివి అన్నదాని గురించి చెప్తూ ఆయన ఒక అద్భుతమైన మాట వాడారు. ఒక తల్లి ఒక పసిపిల్లవాడిని ఇటు తొడ మీద పడుకోబెట్టుకుని తన కుడి చేతి వైపు ఉన్న స్తన్యాన్ని వాడి నోటిలో పెట్టి పాలిస్తుంటే పిల్లవాడి కడుపు నిండలేదని గమనించినటువంటి తల్లి ఈ స్తన్యము నుంచి పిల్లవాడిని ఎడమ తొడ మీద పడుకోబెట్టుకుని ఎడమ స్తన్యాన్ని నోటిలో పెట్టడానికి మధ్యలో ఉన్న వ్యవధి ఎటువంటిదో ఈ శరీరాన్ని వదిలి ఆ శరీరంలోకి వెళ్ళడం అటువంటిది అన్నారు. జాతస్య హిధ్రువో మృత్యు పునర్జన్మ ధ్రువస్యచ. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు పుట్టక తప్పదు. కాబట్టి గంగ ఉత్తర దిక్కున పుట్టినా దక్షిణానికే వెళుతుంది. దక్షిణానికి వెళ్ళిన గంగ ఎక్కడ మళ్ళీ ఉత్తరానికి తిరిగిందో తెలుసా అండి? కాశీపట్టణంలో తిరిగింది. అంటే ఏనాడు మళ్ళీ మీ జన్మ మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందేటటువంటి ప్రదేశమో అది కాశీ. అందుకని గంగ కాశీలో ఉత్తరానికి తిరిగింది. అందుకని కాశీలో గంగా స్నానానికి ఖ్యాతి అందుకు వచ్చింది. అదేమిటంటే ఆ స్థలానికి అంత శక్తి ఎక్కడదని మీరు అంటారేమో. శ్రీనాథుడు కాశీఖండం చేశాడు. అందులో ఒక అద్భుతమైనటువంటి మాట, నేను ఎప్పుడు చదివిందో స్ఫురణలో ఉందో లేదో నాకు తెలియదు కానీ రామకృష్ణ పరమహంస దివ్య దర్శనమే చేశారు. అందులో వెళ్ళిపోతున్నటువంటి ప్రతి ప్రాణికి పరమేశ్వరుడు మోక్షం ఇస్తాడు. అక్కడ మేము కాశీ వెళ్ళాం మా గోపాలకృష్ణ గారి నాయకత్వంలో. వెళుతుంటే నా సామిరంగా ముందంతా వ్యాన్ల మీద శవాలే. హెడ్లైట్ల కాంతిలో చూస్తే ఓహో శవాలు వెళ్ళిపోతుంటాయి. అన్నిటినీ కాశీ తెచ్చి కాల్చేస్తుంటారు. ఎందుకని అంటే ప్రాణోత్క్రమణం అయ్యేటప్పుడు ఉండేటటువంటి బాధ సామాన్యమైన బాధ కాదు. ఆ ఊపిరి అందక పీలుద్దామన్నా ఇంకా ఊపిరి లోపలికి వెళ్ళక కొట్టుకుంటుంటే కాశీపట్టణంలో ప్రాణం పోతుంటేట పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ తూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదులహస్తము సాచి మెనునివురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థము పాలాగ్రమున తీర్చు భసితరేక దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. అప్పుడు పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమునరించునప్పుడు కాశీ అన్నారు శ్రీనాథుడు. కాశీఖండం చేస్తూ ఎంత గొప్ప మాట అండి. నిజంగా కాశీలో ఎందుకు మోక్షం వస్తుందో చెప్పారు. పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. అచలాధిపుడు అంటే హిమాలయ పర్వతం. ఆయన యొక్క ఆడుబిడ్డ అంటే హైమవతి పార్వతీదేవి ఊపిరి అందక కొట్టుకుంటున్న వాడి దగ్గరికి గబగబా వచ్చి వాడి తల తన తొడ మీద పెట్టుకుని సేద తీరుస్తుందిట. ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదులహస్తము సాచి మీనునివురు. గంగమ్మ సాకార రూపాన్ని పొంది వచ్చి చల్లటి చేత్తో ఇలా నిమురుతుందిట. ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదులహస్తము సాచి మీనునివురు భూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి. ఈ ముక్కులోంచి ఊపిరి అందక కొట్టుకుంటుంటే డుంఠి గణపతి వచ్చి తన తొండాన్ని ఇలా చాపి, ఏనుగు తొండం చివర చల్లగా ఉంటుంది, ఆ చల్లటి తొండాన్ని ముక్కు దగ్గర పెట్టి ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊపిరి అందిస్తారట. ఆ ఊపిరి అందక భయపడిపోతుంటే ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ. ఆ ప్రథమోత్తముడైనటువంటి భృంగి గబగబా వచ్చి నీకేం భయం లేదయా అని విభూతి రేఖలు పెడతాట లలాట భాగమనందు. దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెళ్ళి ఇంకా ఏమి మాట వేసేశాడండి శ్రీనాథుడు. పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. మామూలు నిద్రకి మాగన్ను పెడితే లేపుతారు, పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. ఇంకా పెద్ద నిద్రకి మాగన్ను పెడుతున్నాడు అంటే లేవడు. అటువంటి మాగన్ను పెట్టేటటువంటి సమయంలో నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామ భాగే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అని కదా. మా స్వామి ఎక్కడుంటే అక్కడే సుగంధ పరిమళాలు ఉంటాయి. మంచి వాసనలతోటి శంకరుడు గంటలు మోగుతుండగా వస్తాట. వచ్చి
ఒక మోకాలు ఉంచి కుడి మోకాలు భూమి మీద ఆంచి 2 చేతులు ఇలా పెట్టి ఆయన కుడి చెవి దగ్గరికి వంగి ఎవరు చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్యసారే హరే మోక్షార్థం కురుచిత్త వృత్తిమవలాం అంతయిస్తు కింకర్మభి అని శంకర భగవత్పాదులు స్తోత్రం చేసిన మహానుభావుడు. ఆ శంకరుడు వచ్చి 2 చేతులు భూమి మీద పెట్టి నోరు ఆయన కుడి చెవి దగ్గర పెట్టి నాన్న నువ్వేం భయపడకని తారకాన్ని చెప్తాట. ఆయన తారకాన్ని చెప్తే ఆయన వంక చూస్తూ పార్వతీదేవి వంక చూస్తూ వాడు కూడా తారకం పలుకుతూ శంకరుడిలోకి ఐక్యమైపోతాట. దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెల్లి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమురరించునప్పుడు కాశీ. ఆ కాశీ గంగా 2 అంత అవినాభావ సంబంధం. అటువంటి కాశీ పట్టణంలో ఉన్న గంగ కేవలము నది కాదు, ఆవిడ ఎంతో మందికి కనపడింది. గంగ పరీక్షిత్ భాగవతంలో ప్రాయోపవేశం చేస్తూ పిలిచాడు. అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట, లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని పిలిచాడు. అందుకే గంగాష్టకం చేశారు శంకరాచార్యులు వారు గంగ మీద. ఏ నదికి లేదు అష్టకం అని. నేను కంచికామకోటి పీఠానికి వెడితే శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఓ మాట అన్నారు. ఏమయ్యా కోటేశ్వరరావు, గంగకి హారతి ఉంది, తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నీళ్లు తాగి బతుకుతున్నారు కదా, గోదావరికి ఎందుకయ్యా హారతి ఇచ్చి మీరు పూజ చేయకూడదు, మీరు కూడా చక్కగా గోదావరి మీద ఓ అష్టకం ఓ మంగళహారతో రాసి గోదావరికి పూజ మొదలెట్టండి అయ్యా అన్నారు. కాబట్టి గంగాష్టకం శంకర భగవత్పాదులే చేశారంటే మీరు చూడండి దానికి ఎంత శక్తివంతమైనటువంటి గంగో. కాబట్టి అటువంటి గంగ, ఆ గంగని పరీక్షిత్తంతటి వాడు అడిగాడు. అమ్మా అంటే చాలట గంగ దగ్గరికి వెళ్ళి పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట. గంగ ముక్తిని ఇచ్చేస్తుంది అంతే, పాపాలన్నింటినీ తనలోకి తీసుకుంటుంది ఆ తల్లి. అంత గొప్ప గంగ. అందుకని దివ్యధునీమకరందే, అందులో ఉన్న తేనె నిన్ను పాడి చేసేది కాదురా, మోక్షానికి పంపే గంగ. కాబట్టి అమ్మాయని పిలిచిన నరు పొమ్మాయని ముక్తి కడకు బుత్తువట, లెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని అడిగాడు. రమ్యమైన తరంగములతో ఉన్న ఓ గంగా పైకి లేచి అమ్మా నాకు కనపడవా అని అడిగాడు పరీక్షిత్. మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, భీమపురాణము అని శ్రీనాథ మహాకవి చేశారు. అందులో నేను ఎప్పుడు చదివినో జ్ఞాపకం ఉన్నాయో లేదో నాకు స్ఫురణలో ఏదో ఈశ్వరానుగ్రహంలో గుర్తొస్తూ ఉంటాయి మధ్య మధ్యలో. అందులో ఆయన చమత్కారమైన మాట అన్నాడు. పరమశివుడికి ఒక్క భార్య అని ఎవడు చెప్పండి అని అడిగారు. 4 భార్యలు ఉన్నారు ఆయనకి. గౌరి యొక్కతే, ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే, దక్షిణ కాశీ యొక్కతే. రాణి 4 శంభునకు లోకనాయకునకు రాణివాసమ్ము శృంగార రసములమర అని, అనురాగ రసములమల. 4 భార్యలు పరమశివుడికి. అంటే భార్యతో సమానమైన స్థానమిచ్చి ఆయన గౌరవించినవి 4. గౌరి యొక్కతే, పార్వతీదేవి ఒకటి, ఆకాశ గంగ యొక్కతే, తల మీద పట్టాడుగా. అందుని గంగ అంటే శంకరుడికి అంత ఇష్టంట. గౌరిని ఎంత ప్రేమిస్తాడో గంగనంత ప్రేమిస్తాడు. గౌరి యొక్కతే, ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కటి, కాశీ యొక్కతే, దక్షిణ కాశీ యొక్కతే. కాశీపట్టణం అంటే ఆయనకు అంత ప్రీతి, దక్షిణ కాశీ అంటే అంత ప్రీతి. ఏది దక్షిణ కాశీ? మా జిల్లా దక్షారామం. దక్షారామ క్షేత్రంలో అలా అంటే తప్పేం లేదండి. అక్కడ అన్నం తిని అక్కడ నేల మీద బతుకుతున్నందుకు ఆ పాటి ప్రేమ లేకపోతే కృతజ్ఞుడైపోతాను నేను. కాబట్టి కాశీ యొక్కతే, దక్షిణ కాశీ యొక్కతే. దక్షిణ కాశీ అంటే దక్షారామం. దక్షారామాన్ని ఆయన భార్యలా చూస్తాట, అంత ప్రేమ. మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, కొన్ని వేల సంవత్సరముల నుంచి పరమశివుడు కాంతాభోగం అనుభవించే ఏకైక క్షేత్రం దక్షారామం. అంత భోగస్థానం. అందుకే వ్యాసుడిని అక్కడికి వెళ్ళమన్నాడు అన్నం కోసం ఏడిస్తే. దక్షారామంలో ఇప్పటికీ ఏకాదశి తిథి అంటే అందరూ ఉపవాసం చేస్తారు. దక్షారామ క్షేత్రంలో మీరు ఇప్పటికీ వెళ్ళి అడగండి, ఏకాదశి నాడు ఏం చేస్తారో తెలుసా అండి? మామూలుగా తలుపులు వేసేస్తారు. రాత్రి 11, 12 అయ్యాక నిశ్శబ్దంగా అప్పుడు అందరూ అమ్మవారు పడుకుంది అన్న తర్వాత పరమశివుడి యొక్క ఉత్సవమూర్తిని పట్టుకుని భృంగిరిటి మొదలైనటువంటి వాళ్ళు ఆ రాచమేడ అంటారు, పైన ఉంటుంది, అక్కడి నుంచి కిందకి దిగొచ్చి మాణిక్యాంబ అమ్మవారి దేవాలయంలోకి వెళ్ళిపోయి తలుపేసేసుకుంటాడు. అంటే సానివాడకి వెళ్ళినట్టు.
మాణిక్యాంబ ఆయన భార్యే. అంటే భోగం అనుభవించడంలో శంకరుడు అంత భోగం అనుభవించే ఏకైక క్షేత్రం దక్షారామం ప్రపంచంలో. అందుకే భోగం కావాలి, ఐశ్వర్యం కావాలన్నవాడు దక్షారామం విడితే సిద్ధిస్తుంది. అంత శక్తివంతమైన క్షేత్రం. మీరు ఎప్పుడైనా భీమఖండం చదివితే ఆశ్చర్యకరమైన విషయాలు మీకు అవగతమవుతాయి. దక్షారామంలో ఏదైనా ఉత్సవం చేద్దాము అని సంకల్పం చేస్తే, ఉత్సవం చేద్దామని సంకల్పం చేసి రేపు ఉత్సవం అనగా ఇవాళ రాత్రి బయలుదేరి వాయుదేవుని భార్య వచ్చి అదంతా కూడా కసవు చిమ్ముతుంది, అంటే శుభ్రంగా తుడుస్తుంది. అప్పుడు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి వచ్చి తేనెతో కల్లాపి చల్లుతుందిట. అటువంటి సమయంలో గంగానది తామ్రపర్ణితో కలిసి, ఆకాశగంగ తామ్రపర్ణి నదితో కలిసి వచ్చి ముత్యాలు పట్టుకొచ్చి ముగ్గులేస్తుంది దక్షారామంలో. చాలా మంది భక్తులు వస్తారు కాబట్టి అపవిత్రత లేకుండా ఉండాలని యమధర్మరాజు గారి భార్య ధూమోర్ణ అని ఆవిడ మహిషాన్ని పట్టుకొచ్చి దున్నపోతు నెత్తి మీద పళ్ళెం పెట్టి సాంబ్రాణి వేసి గుడంతా సాంబ్రాణి తిప్పుతుందిట. అంతమంది చేత సేవలు చేయించుకొని భోగం అనుభవించి ఉత్సవం జరిగే ఏకైక క్షేత్రం ప్రపంచంలో దక్షారామం. అటువంటి దక్షారామ క్షేత్రం శంకరుడికి భార్యాస్థానంతో సమానమైనటువంటి దక్షిణ కాశీ. నేను చెప్పట్లేదు, భీమపురాణంలో శ్రీనాథుడు చెప్పాడు. అంత గొప్ప క్షేత్రం దక్షారామం అని. అసలు నిజంగా భీమఖండంలో పిఠాపురం, తాపేశ్వరం, మండపేట, సర్పవరం వాటి గురించి ఆయన చేశాడు వర్ణనలు, అద్భుతమైన వర్ణనలు. అగస్త్యుడు మాట్లాడతాడు వ్యాస భగవానుడితోటి. అసలు నిజంగా శివారాధన గురించి మాట్లాడతాడు. అద్భుతం అన్నమాట అటువంటి గ్రంథరచన. కాబట్టి అంత గొప్పది ఆకాశగంగ. ఆకాశగంగ ఇక్కడ పడినప్పుడు భాగీరథి, పాతాళలోకానికి వెళ్ళినప్పుడు భోగవతి. అటువంటి గంగ పుట్టినది ఆయన పాదములయందు, శ్రీపతి పాదములయందు. ఈ పుట్టినటువంటి దివ్య ధునీమకరందే ఇప్పుడు మీరు ఆయన పాదముల దగ్గర తల వంచి నమస్కరిస్తే, ఎక్కడ ధ్యానమునందు నమస్కరిస్తే ఏమవుతుంది? ఉత్తర క్షణం మీకు గంగా స్నానం అబ్బుతుంది. గంగా స్నానం అబ్బితే ఏమవుతుంది? గంగలో మునిగినా, గంగ నీళ్లు తాగినా, గంగ చుక్క మీద పడినా ఉత్తర క్షణంలో మీ పాపములన్నీ నశించిపోతాయి. పాపం అంటే ఏమిటి? పాపం అంటే ఏదో అనుకోకండి. ఈశ్వరుణ్ణి చేరడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నంలో మీకు వచ్చేటటువంటి ప్రతిబంధకములకు పాపమని పేరు. ఈశ్వరుణ్ణి చేరకుండా అడ్డొస్తుంది. ఏదో ప్రవచనం విందాం అనుకున్నారనుకోండి, ఆ రోజే ఏదో వచ్చింది, ఎవరో చుట్టాలు వచ్చారు, ఖచ్చితంగా ప్రతిబంధకమే. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, ఎవరైనా గుళ్ళోకి వెడుతున్నారనుకోండి, మీరు వెళ్ళారనుకోండి, అరేరే మీరు వచ్చారా అన్నారనుకోండి, గుళ్ళోకి వెడదాం అనుకుంటున్నాను మీరు వచ్చారా అన్నారనుకోండి, మీరు వెంటనే ఏమనాలంటే నేను ఇక్కడే నించుంటాను మీరు వెళ్ళి రండి అన్నారు. లేకపోతే నేను వస్తాను పదండి అన్నారు. గుడికి వెళ్ళేటప్పుడు మీరు కానీ వెనక్కి తీసుకెళ్లారో ఆయన పాపరూపం మీరు అని గుర్తు, ప్రతిబంధకంగా వచ్చారు. కాబట్టి అందుకే దేవాలయానికి వెళ్ళేటప్పుడు, ఈశ్వర కార్యం మీద వెళ్ళేటప్పుడు ప్రతిబంధకంగా నిలబడకూడదు ఎవరికి. కారణం ఏంటంటే మీ పాపము ఈశ్వర మార్గములో అడ్డుగా వచ్చి నిలబడితే దానికి పాపమని పేరు. ఇప్పుడు ఈ పాపము దేని చేత క్షయమవుతుంది? ఒక్క గంగా స్నానమే తీయగలదు. ఆ గంగా స్నానం అంత శంకర భగవత్పాదులు ఆ గంగానది స్నానానికి వెళ్ళి ఏమి పొంగిపోయారండి. ఆ గంగ అభిషేకం గురించి మానస పూజలో ఎన్ని చోట్ల ఆయన గంగ ప్రస్తావన చేస్తారో. అసలు గంగా శివుడు ఇద్దరు పర్యాయ పదాలు ఇంచుమించు. అంతగా ఉంటుంది ఆ గంగ గురించి. సరోషా గంగాయాం అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. కాబట్టి అటువంటి ఆకాశగంగ నువ్వు శ్రీపతి పదార విందే, అబ్బో వెళ్ళటం లేదు అసలు, శ్రీపతి పదార విందే దివ్యధుని మకరందే. మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను, నేను వదిలేస్తున్నాను అక్కడ పైన. కాబట్టి ఆయన పాదముల యందు ఇలా తల వంచి నమస్కరిస్తే ఆకాశగంగలో మునుక వేసినట్టే మీ పాపములు పోయాయి. కాబట్టి పరిమళ పరిభోగ సచ్చిదానందే అది చేస్తే ఏమవుతుంది అంటే పరిమళ పరిభోగ సచ్చిదానందే. పరిభోగ రంగనాథుడు అంటారు. ఆయనకి చందన చర్చితుడు, ఎప్పుడూ చందనం రాస్తూ ఉంటారు. భోగము వేరు, పరిభోగము వేరు. శంకర భగవత్పాదులు ఏదైనా మాట వేశారు అంటే మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది. భోగము అంటే ఇప్పుడు బాగుండి తర్వాత బాగుండకపోవచ్చు. భోగము కాసేపటికి రోగం అవుతుంది. ఎందుకో తెలుసా అండి?
రోజు అదే పనిగా ఏసీలో ఉన్నారనుకోండి బ్రాంకిటిస్ వస్తుంది పడకపోతే. రోజు అదే పనిగా మామిడి పళ్ళు ఎక్కువ తినేశారనుకోండి అజీర్తి చేస్తుంది. రోజు అదే పనిగా ఆవకాయ వేసుకుని కొత్త ఆవకాయ పెట్టారు కదా అని తినేశారనుకోండి ఎసిడిటీ వస్తుంది. భోగము రోగముగా మారిపోతుంది. కాబట్టి భోగముగా మీరు అనుభవించడం కష్టం. లేదా మనసు ఏం చేస్తుందంటే భోగము ద్వేషముగా మారుస్తుంది. నేను మీకు తరచు చాలా మాటలు చెప్పాను. అబ్బా లడ్డా అండి అన్నాడు, తినవాయ్ ఒకటి పెట్టారు తిన్నాడు, ఇంకోటి తిను 2 పెట్టారు, ఇంకోటి తిను 3 పెట్టారు, ఇంకోటి తిను 4 పెట్టారు, ఇంకోటి పెడితే అంటాడు మొహం వచ్చేసిందండి అంటాడు. ఇంకా చాలండి బాబా ఇదేంటి ఈ లడ్డు లేటి ఇంకా నేను తినలేనంటాడు. తినవలసిందే నీకోసమే ఉండాను అని పెట్టాను అనుకోండి కక్కేస్తాడు వాడికి. సరికదా ఓ వారం రోజులు ఏమవుతుందంటే ఎవరైనా లడ్డు అనక్కర్లేదు లా అంటే పారిపోతాడు. శ్రీరామాయణంలో అరణ్యకాండలో మారీచుడు అంటాడు రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ మిత్రాస జనయంతిమే అంటాడు. ఎవరైనా నా దగ్గరికి వచ్చి రథం అందామన్నా రత్నం అందామన్నా రా అంటేనే పారిపోయాను, ఎందుకంటే తర్వాత మా అంటారేమో అని. అలా ఎవరైనా లా అంటే పారిపోతాడు, తర్వాత డూ అంటాడేమో అని. ఇప్పుడు భోగం ఏమైనట్టు? ఖేదంగా మారిపోయిందా లేదా? మీకు బాధగా మారిపోయిందా లేదా? భోగము రోగంగా మారిపోయిందా లేదా? కాబట్టి భోగము పరిభోగం అయ్యే అవకాశం ఉంటుందా? అలా అనుభవించడం కుదురుతుందా? మీకు ఇష్టం ఉన్నా, ఇప్పటికి ఇష్టం ఉన్నా కాసేపటికి అబ్బా చాలే అంటుంది. మళ్ళీ ఓ 15 రోజులు పోతే మళ్ళీ సిద్ధం, అది వేరే విషయం అనుకో. మీకు చెప్పాక రుచి వాసన ఈ రుచి వాసన పోవడానికే ఆయన పాదాలు పట్టుకుంటాం. ఎందుకని? దశమస్కంధంలో ఆయన లీల చేశాడు. ఏదో గోపాల బాలురు అందరితో కలిసి ఆడుకుంటున్నాడు. ఓ రాక్షసుడు చిన్న లేగదూడ రూపంలో వచ్చాడు. ఇది ఒక మంచి లేగ వినుడంతయునొప్పెడునంచుడాసి తత్పదములతో కయన్ బిగిజగట్టి చలంగి వెలంగమానితో జడీగ ఒక్క పెట్టుకుని చంపె కుమారుడు లేగరెక్కసిన్ గుదులు కొనంగ బాలకులు కోయని యర్వ నఖర్వ లీలతోన్ అన్నారు పోతన గారు దశమస్కంధం చేస్తూ. అంటే ఒక దూడ ఒకటి వచ్చింది. దూడని ఒక రాక్షసుడు ఆవేశించాడు, వెలగ చెట్టును ఒక రాక్షసుడు ఆవేశించాడు. ఏమిటి రెండు? వెలగపండుని మీరు దాచలేరు. వెలగపండుని దాచారనుకోండి వాసన తెలిసిపోతుంది. అంటే మీ ఇంట్లో వెలగపండు ఉంది ఏంటంటారు. ఆవు దూడకి రుచి ప్రధానం, అది అన్నీ తినేస్తూ ఉంటుంది. అందుకు దాని నూతికి ఓ బుట్ట వేసేస్తాడు. అది అన్నీ తిందామని ఇలా పెట్టి అంటుంది, కానీ ఆ బుట్టకే వదులుతుంటుంది, అని తినలేదు. రుచికి ఆవు దూడ, వాసనకి వెలగ చెట్టు. ఏమిటి రుచి వాసన? మొన్న మీకు చెప్పాను నేను. ఇంద్రియములు రుచులు పసిగడతాయి. కన్ను దేన్నో చూస్తుంది, అబ్బా చాలా బాగుందంటుంది. మనసు మళ్ళీ చూడు అంటుంది. వాసన ఇంద్రియం చేసిన దాన్ని మనసు దాస్తుంది అనుభవం కింద, అనుభూతి కింద. ఆ రుచి వాసన ఈ రెండిటితోటే జన్మెడిపోతుంటుంది. చూసింది చూడడం, చేసింది చేయడం, విన్నది వినడం, అన్ని తప్పుడు పనులే. అందుకు కదా శమయ విషయ మృగతృష్ణాం అన్నారు శంకరాచార్యుల వారు మొట్టమొదటి శ్లోకం మొట్టమొదటి పాదంలోనే. కాబట్టి ఇప్పుడు ఈ రుచి వాసన ఎవరు తీయాలి? ఈశ్వరుడు తీయాలి. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఒక ఆవు దూడ రూపంలో వచ్చినటువంటి రాక్షసుణ్ణి ఆ తోక పెట్టి దాని 4 కాళ్ళు కట్టేశాడు. కట్టేసి 4 కాళ్ళు తోక పట్టుకుని ఈ ఆవు దూడలో ఉన్న రాక్షసుణ్ణి చంపడానికి ఆవు దూడని వెలగ చెట్టుకు వేసుకొట్టాడు. ఈ ఆవు దూడ వెళ్లి వెలగ చెట్టుకి తగిలి ఆవు దూడ చచ్చిపోయింది. వెలగ చెట్టు కింద పడిపోయి వెలగ చెట్టు చచ్చిపోయింది. ఇద్దరు రాక్షసులు వెలగ చెట్టు రూపంలో ఆవు దూడ రూపంలో ఉన్నారు. నిజంగా ఆవు దూడ కాదది. ఆవు దూడ రుచికి ప్రసిద్ధి, వెలగ చెట్టు వాసనకి ప్రసిద్ధి. రుచి వాసన కృష్ణుడు తీసేస్తాడని చెప్పడానికి ఈ లీల చేశాడు. అంతేగాని ఉత్తినే ఆవు దూడని ఏదో కాళ్ళు కట్టేశాడండి వెలగ చెట్టుకి వేసుకొట్టాడండి అని చెప్పడానికి కాదా లీల. మీ రుచి వాసన కృష్ణుడు తీయగలడు. కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు. ఆయన నిరతిశయ ఆనంద స్వరూపుడు కనుక మిమ్మల్ని ఆ స్థితికి ఎత్తడానికి రుచి వాసన తీసేస్తాడు. ఇది చెప్పడం లేగదూడ 4 కాళ్ళు తోకతో కట్టి వెలగ చెట్టు కేసి కొట్టి చంపడం కింద చెప్తారు లీలని. అలా మీరు భోగం అనుభవిద్దామంటే మనసు ఏం చేస్తుందంటే ఇప్పటికి భోగం అంటుంది, కాసేపు ఆగి భోగం కాదంటుంది. లేదా మీరు అనుభవించినా అది రోగం కింద మారిపోతుంది. కాబట్టి మీరు దాన్ని అనుభవించలేరు. కానీ పరిభోగ అంటే మీరు ఎంత అనుభవించినా ఇంకా అనుభవిద్దాం అనిపించేది. మీరు ఎంత అనుభవించినా మీకు ఉన్నతిని కల్పించడమే తప్ప మిమ్మల్ని పాడు చేసేది కానిది అయితే పరిభోగం. ఏమిటి పరిభోగం? ఆయన పరిమళ పరిభోగ సచ్చిదానందే. తామర పువ్వు అయితే
శ్రీపతి పదార విందే, అందులో మకరందం ఉంది. దివ్య ధునీ మకరందే, ఆకాశగంగా మకరందంగా ఉంది. మరి తామర పువ్వుకు వాసన ఉండాలిగా, మంచి వాసన కూడా ఉండాలిగా. ఏమిటా వాసన? పరిమళ. ఆ తామర పువ్వుకున్నటువంటి వాసన మీకు పరిభోగ, మళ్ళీ 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 మీరు అనుభవించాలనిపించేటటువంటిది. మళ్ళీ మళ్ళీ మీరు అలా ఎప్పుడూ ఆయన్ని ధ్యానం చెయ్యాలనిపించడం. మీరు ఎంత ధ్యానం చేసినా మీకేమి ఇబ్బంది ఉండదు. మీరు ఎంత ఆయన పాదముల నుంచి స్రవించేటటువంటి అమృతాన్ని గ్రోలినా మీకేం రోగము రాదు, మీకు ఏమీ ఇబ్బంది కలగదు. ఎంత తాగినా ఇంకా తాగాలి, ఇంకా తాగాలనిపిస్తుంటుంది. ఇది పరిమళ పరిభోగ. దానికి ఎలా ఉంటుందంటే ఇంకా ఎప్పుడూ అదే తాగాలని కోరిక. అంటే ఎప్పుడూ ఈశ్వరుణ్ణే మనసులో తలుచుకుని ఆ తలుచుకు 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 తలుకు ఆ ధ్యానావస్థలో భగవంతుని యొక్క పాదార విందముల నుండి స్రవించేటటువంటి మందార మకరంద పానము చేత మత్తెక్కగలిగినటువంటి హృదయమును పొంది ఉండడం. ఇప్పుడు దాని వలన ప్రమాదం ఏమైనా ఉంటుందా? ఏం ఉండదు. ఇదే ప్రహ్లాదుడు అంటాడు, మందార మకరంద మాధుర్యమున తేలు మధుబంబుబోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతూ రాయంచదనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాదియై చొక్కు కోయిలదనునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృత పాన విశేషమత చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వెయునేలా అంటాడు. ఇది పరిమళ పరిభోగం అంటే. ఎప్పుడూ కూడా ఆయన పాదములను మనసులో తలుచుకోవడం వల్ల అందులోంచి స్రవించేటటువంటి మందార మకరంద పానము చేసి 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 మత్తెక్కినటువంటి హృదయం ఇంకోటి చూపించి ఇదిగో ఈ విషయం అనుభవించాలంటే చిచి అందులో ఏం ఆనందం ఉందంటే నాకెందుకంటే ఆ గొడవంతాను, నాకు వద్దండి అంటాడు. మరి నీకేం కావాలి? ఎప్పుడు సంతతము ఆయన్ని తలుచుకుంటూ ఉండడమే, తలుచుకుంటూ ఉండడమే. ఎంత సంతోషం! ఏది చేస్తున్నా ఆయనే. పానీయంబులు త్రాగుతున్ కొడుచుతున్ భాషించుతున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుతున్ లక్షించుతున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచెన్సులారిసుతుడే తద్విశ్వమున్ భూవర. అన్నిటినీ మరిచిపోయి అంతటా నారాయణుడే, అంతటి ఆనందాన్ని పొందగలిగినటువంటి స్థితి. కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు 13వ ఏట సన్యాసం. అపురూపమైన సన్యాసం. ఎందుకో తెలుసా అండి? వాళ్ళ అన్నయ్య గారు సన్యసించారు. అప్పటికి ఇంకా 7 రోజులో 8 రోజులో అయింది. వాళ్ళ అన్నయ్య గారు అంటే వాళ్ళ పిన్నమ్మ గారు అబ్బాయి, ఒక్కడే కొడుకు, బాబాయ్ గారు లేరు. అయ్యో సన్యసించేశాడు పాపం, పిన్ని గారు బాధపడుతున్నారు, నువ్వు ఓదారుద్దామని పరమాచార్య స్వామి వారు అమ్మగారు వెళ్ళారు. తగుదునమ్మా అని పరమాచార్య స్వామి వారు వెళ్ళారు. తగుదునమ్మా అని ఏమిటి, మన అదృష్టం. రైలులో కాంచీపురం వెళ్ళి కుమారకోష్టంలో స్నానం చేశారు. జట్కా వచ్చింది. నువ్వు ఎక్కవయా, నిన్ను తీసుకెడతాం ముందన్నారు. పిల్లాడు కదా సరదా జట్కా ఎక్కేశారు. కలవై అని అద్భుతమైన ప్రదేశం, మీరు చూసి తీరాలి నిజంగా. ఆ కలవై తీసుకెడుతూ గుర్రబ్బగ్గీవాడు అన్నాడు, నువ్వు ఇంకింటికి వెళ్ళవన్నాడు. ఏ అన్నారు? కంచికామకోటి పీఠ ఉత్తర పీఠాధిపతి నువ్వే అన్నాడు. అదేమిటది, మా అన్నయ్య గారు ఉన్నారు కదా, నాకు ఇప్పుడు సన్యాసం ఇస్తున్నారా, మా అన్నయ్య దగ్గర ఉండాలా అన్నారు. మీ అన్నయ్య గారి గురువు గారు మహాదేవేంద్ర సరస్వతీ స్వామి వారు మసూచి వ్యాధిగ్రస్తులైతే మీ అన్నయ్య గారు పీఠాధిపత్యం తీసుకుని 8 రోజులో 9 రోజులో అయింది. మా గురువు గారి సేవ చెయ్యని నా జన్మెందుకని ఎవ్వరూ దగ్గరికి వెళ్ళకపోయినా మసూచితో ఉన్న ఈయన లోపలికి వెళ్ళి సేవ చేశారు. పెద్ద గురువు గారు వెళ్ళిపోయారు, ఈయనకి మసూచి వచ్చి ఈయన వెళ్ళిపోయారు. కంచికామకోటి పీఠానికి పీఠాధిపతులు లేరు. అందుకని మీకు ఇచ్చేస్తున్నారు పీఠాధిపత్యం అన్నారు. ఎన్నేళ్ళలో తెలుసా అండి? 13 ఏళ్ళు. ఏమీ తెలియదు, సత్యదండం పట్టుకోవడం కూడా రాదు. గుర్రబ్బగ్గీలో తీసుకెడుతుంటే సద్యన్నం తినే అలవాటున్న వాడిని నాకు పీఠాధిపత్యం ఏమిటని బోర్లా పడుకుని రామనామం చెప్తూ ఏడిచారు. కలవై ఇప్పటికీ చూసి తీరాలి. నేను మొన్న నా కలవై వెళ్ళి స్తంభీభూతుండైపోయాను. ఆ కలవై 2 గురువుల సమాధుల మధ్యలో నించోపెట్టి పీఠాధిపత్యం ఇచ్చేశారు. అసలు చంద్రమౌళీశ్వరారాధన చేయడం కూడా రాదు, సంస్కృతం రాదు. అలా కూర్చుంటే ఈ పిల్లాడు వీడికేం వచ్చా ఆయన ఎదురుగుండానే ఇంటి జంబులు ఎత్తుకుపోయేవారు. ఆయనే చెప్పారు ఒకసారి. అలాంటి స్థితిలో మహానుభావుడు శివారాధన చేశారు. ఎటువంటి శివారాధనో తెలుసా అండి? మీరు చూడాలి. వరదరాజస్వామి వారి దేవస్థానానికి కూతవేటు దూరంలో ఉంటుంది శివాస్థానమని అద్భుతమైనటువంటి క్షేత్రం.
అక్కడ ఉన్నటువంటి నదికి వరదలు వచ్చినప్పుడు పరమశివుడు మళ్ళీ బ్రహ్మగారిని అనుగ్రహించినటువంటి శివలింగం ఉంటుంది అక్కడ. అక్కడ ఒక పర్ణశాల వేసుకుని తపస్సు చేశారు ఆయన. అక్కడ శివానుగ్రహం కలిగింది మహానుభావుడికి. కలిగి 100 సంవత్సరములు పీఠాధిపత్యం, 100 ఏళ్ళు ఆయన శరీరంతో ఉన్నారు. అటువంటి సన్యాసి, అటువంటి పీఠాధిపతి ఇంకా లోకంలో లేరు అని కీర్తింపబడ్డారు. అంతటి మహాపురుషుడయ్యారు. ఎందువల్ల? ఒక్కటే, కేవలం తపస్సులో ఎప్పుడూ పరమేశ్వర పాదార విందముల నుండి స్రవించేటటువంటి మందార మకరంద పానము చేత మత్తెక్కి ఉండేవారు. ఆయన నోటి వెంట ఒక మాట అంటే అయిపోవలసిందే అంతే. అది ఈశ్వర వాక్కు. ఒక్క మాట ఆయన నోటి వెంట వచ్చిందా అయిపోతుందంతే. అయ్యా మా అమ్మాయి పెళ్లికి డబ్బు లేదు, 50,000 కావాలి, అంతే. కూర్చో. అరగంట అయింది, ఏమీ మాట్లాడరు, కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటారు. అయ్యా అరగంట అయింది, నేను ఉండనా వెళ్ళిపోనా? కూర్చో. ఇంకొక 10 నిమిషాలు అయింది, అయ్యా ఇలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను, నేను ఫలానా ఊళ్ళో జమీందారిని, పీఠానికి ఇద్దామని వచ్చాను, 50,000 అక్కడ పెట్టాడు ఒక ఆయన. ఆయన నవ్వు నవ్విలా అన్నారు. ఆయన లేచి వెళ్ళిపోయారు. సత్యదండంతో ఇలా తోశారు. ఎన్ని పర్యాయాలో తెలుసా అండి? ఒక మాట కాదు. వారి నోటితో అంటే అయిపోవలసిందే. అపరశివావతారం అయ్యారు మహానుభావుడు. అది ఒకనాడు అనుభవించి అబ్బా చాలే ధ్యానం చేశాననిపించేది కాదు. ఎంత చేసినా తనివి తీరేది కాదు. ఎంత అనుభవించినా ఆనందం మిమ్మల్ని పాడు చేసేది కాదు. మీరు ఎంత ధ్యానం చేసి, ఎంత ఈశ్వర పాదముల నుండి స్రవించేటటువంటి మందార మకరందమును తాగుతూ ఉంటారో, అది మందార మకరందాన్ని దివ్యధునిగా చెప్పేశారుగా. అందుకని పరిమళం అంటే వాసన, సువాసన. ఎంత పీలుస్తున్నారో, ఎంత అనుభవిస్తున్నారో, అంత ఆనందం పొందుతూ స్తంభీభూతులై అంత సంతోషాన్ని పొందుతూ సచ్చిదానందమును పొందుతారు. అది సచ్చిదానందం అంటే సత్ చిత్ ఆనందము. అది సంతోషము కాదు, ఆనందము. ఆనందములకు హద్దులున్నాయి. ఆ హద్దుల్లో చిట్ట చివరిది బ్రహ్మానందం. కాబట్టి ఆ బ్రహ్మానందమును పొందుతారు. అది సత్ చిత్ ఆనందము. సత్ అంటే ఎప్పుడూ ఉండేది, ఎప్పుడూ ఉండే పదార్థం పరమేశ్వరుడు ఒక్కడే. ఆయనని చిత్ ఇక్కడ మీరు తెలుసుకుని ఆనందంతో మీరు కూడా శివస్వరూపులై, మీరు విష్ణుస్వరూపులై, మీరు ఈశ్వరుడైపోయి, తత్వమసి మహావాక్యమైపోయి, మీరు ఆనందంతో జడీభూతులై అలా నిలబడిపోయేటటువంటి స్థితిని పొందడం. కదా వా త్వాం దృష్ట్వా గిరిశతమ భవ్యాంఘ్రియుగళం గృహీస్త్వా హస్తాభ్యాం చిరసి నయనే వక్షసి వహన్ అంటారు శంకర భగవత్పాదులు. అలా ధ్యానము చేయగలిగినటువంటి స్థితిని పొందడం నేనెప్పుడో, అలా నమస్కరించేది ఎప్పుడో అంటారు శంకర భగవత్పాదులు. అంతేగాని బాహ్యంలో దొంగ నమస్కారాలు కాదరా. ఇలా ఎప్పుడైనా చేస్తావా? ఇలా చేసిన రోజు ఒకటి ఉంటే నీ జన్మ ధన్యమైపోయినట్టే. అది చెయ్యకపోతే మనుష్య జన్మ ఎత్తిన నిరుపయోగం అయిపోయినట్టే. దీనికి ప్రయత్నం చెయ్యి. కాబట్టి దివ్య ధునీమకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదార విందే భవ భయ ఖేద చిదే వందే. దాన్ని బాగా అర్థమయ్యేటట్టు రేపు చెప్తాను, ఎందుకంటే 1/2 గంటలో అయ్యేది కాదు. ప్రారంభం ఏమిటంటే 5వ రోజు వస్తుంది, 2 శ్లోకాలు అవ్వలేదు, ఆదివారం నాడు నేను వెళ్ళిపోవాలి, ఇది అవుతుందా అని. అయిపోతుంది, ఏం పర్వాలేదు, భగవానుడు ఉన్నాడు. కాబట్టి మనం ఒక్కసారి స్తోత్రాన్నంతటినీ చదివి పూర్తి చేద్దాం. మళ్ళీ రేపు ఉదయం శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని చెప్పుకుందాం. అవినయం అపనయ విష్ణో భూతదయాం అనేటప్పటికీ కంగారు పడిపోకండి. దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదార విందే భవ భయ ఖేద చిదే వందే సత్యపి భేదాపగమేనాథ తవాహం నమామకీనస్త్వం సాముద్రో హి తరంగః క్వచన సముద్రో నతారంగః
ఉద్ధృతనగ నగభిధనుజ ధనుజకులామిత్ర మిత్ర శశిదృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతిరస్కారః మత్యాదిభిరవతారై అవతారవతావతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం దామోదర గుణమందిర సుందర వదన రవింద గోవింద భవజలధి మదన మందర పరమందరమపనయ త్వం మే నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ ఇతి షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.